తూప్రాన్లో నిన్న రాత్రి నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నాయకులకు ప్రమాదం తప్పింది. 8 గంటల సమయంలో తూప్రాన్ పురపాలక కార్యాలయం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తున్న సమయంలో ప్రచార రథం జనరేటర్లో పొగలు వ్యాపించి డీజిల్ లీకేజ్తో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి 2 నిమిషాల ముందు ప్రచార రథానికి సంబంధించిన విద్యుత్ లైట్లు నిలిచిపోయాయి. డీజిల్ అయిపోవడంతో అలా జరిగిందని అంతా భావించారు. హరీష్ రావు ప్రసంగం ముగిసే దశకు చేరుకుంటూ ఉండగా వాహనం వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రచార రథం వెనుక ఉన్న నేతలు భూమిరెడ్డి, భూపతిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, చెరుకు ముత్యం రెడ్డిలు వెంటనే వాహనం దిగిపోయారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్లు స్థానిక నాయకుల సాయంతో కిందకు దిగారు. పొగలు అధికం కావడంతో ప్రచార రథంపై ముందు భాగంలో ఉన్న హరీష్ రావు, మెదక్ లోక్సభ తెరాస అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు వాహనం దిగి దూరంగా వెళ్లిపోయారు. స్థానికులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బకెట్లతో నీరు తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదం తప్పడంతో టీఆర్ఎస్ శ్రేణులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ